ఫస్ట్ ఏమంటున్నారు? శివ అంటే ఇహపరములు రెండింట మంగళాన్ని కలిగించువాడు అని. శివ అంటే మనకి మంగళమయుడు, శాంతి, సౌభాగ్యాలు, శుభము అన్నీ కలిగిస్తాడు అని మీనింగ్ ఉంటుందన్నమాట. సో ఇహమే కాదు, ఏదో ఇక్కడే సుఖము కలిగిస్తారా, మంగళం కలిగిస్తారా అంటే ఇహంలోను పరంలోను అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు ఆ తర్వాత మనం పరలోకానికి, మోక్షానికి వెళ్ళడానికి అన్ని చోట్ల మంగళాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన ఏమంటాం? మనం శివ అంటాము. తర్వాత హర. హర అంటే సర్వ సృష్టిని హరించువాడు. ఆఖరిగా హరించే వాళ్ళు ఎవరు? సృష్టి స్థితి లయ, లయకారుడు కదా ఆయన. సృష్టిని అంతా లయం చేస్తారు కాబట్టి ఆయన ఏమంటారంట? హర అంటారంట. తర్వాత మృడ అంటే సజ్జనులకు సుఖమును కలిగించువాడు. సజ్జనులు అంటున్నారు, అందరికీ సమానంగానే స్వామి చూస్తారు. మామూలుగా అయితే ఆయన దృష్టిలో పక్షపాతం అనేది ఏమి ఉండదు. కానీ ఎవరైతే సజ్జనుగా తనని మార్చుకుంటారో, తన కర్మల్ని ఇంకా ఇంకా మంచిగా చేసుకుంటూ పోతారో, వాళ్ళు ఎవరైతే స్వామివారి పాదాలని పట్టుకుంటారో శివుడు ఏం చేస్తారంటే వాళ్ళ పాపాలు ఏమున్నాయో వాటిని క్షీణింపచేస్తూ వాళ్ళకి సద్బుద్ధిని ఇంకా ఇంకా పెంపొందించ చేస్తూ, అలాగే సన్మార్గంలో నడవడానికి ఎవరు సహాయం కావాలో గురువులు అది అవన్నీ ఇస్తూ వాళ్ళకి సజ్జనులకు ఇంకా ఇంకా సన్మార్గాన్ని చూపిస్తూ ఇంకా సుఖాన్ని కలుగు చేస్తూ ఉంటారంట. అందుకని ఎందుకు దేవుడిని నమ్ముకోవాలి, దేవుడి చెయ్యి ఎందుకు పట్టుకోవాలి అంటే మనకి ఏం పాపాలు చేసాము ఈ జన్మలో చేయకపోవచ్చు, ఈ జన్మలో తెలిసి పెద్దగా పాపాలు చేసి ఉండకపోవచ్చు, లేకపోతే మనము చేస్తున్నా తెలియని కొన్నిసార్లు ఉంటాయి కదా. ఏదో నడుస్తుంటే కూడా మనం ఏదో మన కాళ్ళ కింద చీమలు అవి చనిపోతాయి అంటారు. అవన్నీ మనం ఎక్కడ లెక్కలు చూస్తాం తెలియదు కదా. వంటలు చేస్తున్నాము, కనిపించని క్రిములు ఎన్నో చనిపోతూ ఉంటాయి. ఇలాగా మనకు తెలియని చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. మరి అక్కడి నుంచి మనము అవన్నీ క్షీణింప చేసుకోగలమా? లేము. కానీ ప్రతి దానికి కర్మఫలం మనం అనుభవించాలి కదా. మరి కర్మఫలాన్ని అనుభవించుకుంటూ పోతే ఇంకా మనం ఇంకెప్పుడో కష్టాల్లోనే ఉంటాం. అందుకని ఎప్పుడైతే స్వామి ఇంకా నా వల్ల కాదు, నన్ను కడతేర్చు అని స్వామివారి పాదాలు పట్టుకుంటామో అప్పుడు ఏం చెప్తున్నారు? ఆయన మనకున్న దుఃఖాలని తీసి సుఖాలని కరిగిస్తూ ఉంటారనమాట. అందుకని సజ్జనులుగా ఉండడం చాలా అవసరం అనమాట. తర్వాత నామం ఏంటి? రుద్ర అంటే భయంకరమైన బాధాకరమైన సంసార దుఃఖ సమూహాన్ని నశింపజేయువాడు. ఈ సంసార దుఃఖాన్ని ఎవరైనా నశింపజేస్తారంటే కేవలం భగవంతుడు మాత్రమే. మనం ఈ సంసార సాగరాన్ని దాటేస్తామా అంటే ఏ పరిస్థితుల్లో దాటలేము. డబ్బులు ఉన్నవాడు దాటుతాడా అంటే డబ్బులు ఉన్నవాడు దాటలేడు. ఎందుకంటే డబ్బులు అయితే ఉండొచ్చే అతని చేతిలో, ఆరోగ్యం అతని చేతిలో ఉండదు. పరిసర ప్రాంతాలు కానీ పరిసరాల్లో ఉన్న వ్యక్తులు కానీ తమ సొంత బిడ్డలే తమకి అనుగుణంగా ఉంటారా అంటే ఉండకపోవచ్చు. అలాగే ఎన్ని రకాలు ఏ వ్యక్తి కూడా ఈ సంసార సాగరాన్ని భగవంతుడి చేత పట్టుకోకుండా దాటేశానని చెప్పగలరా అంటే ఎవ్వరూ చెప్పలేరు. అందుకని ఏమంటున్నారు? ఇది భయంకరమైన సంసార సాగరాన్ని దాటడానికి ఎవరు సహకరిస్తారో అలాంటి ఆయన్ని మనం రుద్రుడు అంటామన్నమాట. అందుకని ఆయన పేరు రుద్ర. పుష్కర అంటే ఆకాశమే తన రూపమైనవాడు. ఆయన ఆకాశమే అని ఎందుకు అంటాం అంటే ఆకాశము అంటే ఆకాశం లేని స్థితి ఎక్కడా ఏమీ ఉండదు, అంతటా వ్యాపించి ఉంటుంది. ఆకాశం అంటే ఏదో మనకి ఇక్కడ చూసినప్పుడు మబ్బుల్లా కనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్ళి చూస్తే అది కూడా ఏం కనిపించదట. అది అలా కనిపిస్తున్నట్టు మనకి భ్రమ కలుగుతుంది. అలా అనమాట. ఆకాశం ఇక్కడుందా అక్కడుందా అనడానికి ఏమి ఉండదు, అంతటా వ్యాపించింది. స్వామివారు అంతటా వ్యాపించున్నారు. అందుకని ఏమంటున్నారు? ఆకాశమే తన రూపంగా ఉన్నారు. పంచభూతాలు ఆయన రూపాలే, ఇక్కడున్న ప్రతి ప్రాణి ఆయన రూపమే, అలాగే ఆకాశం కూడా ఆయన రూపమే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఆకాశమే తన రూపం కాబట్టి ఆయన్ని పుష్కర అంటున్నారట. నెక్స్ట్ పుష్పలోచన అంటే పుష్పాల వలె కృపా సుగంధాలను ప్రసరించు నేత్రాలు కలిగిన వాడు. ఆయన నేత్రాల నుండి ఎప్పుడు కృప మన మీద కరుణ దయ చూపిస్తూ ఉంటారు స్వామివారు కదా. అలాగే ఆయన 3 కన్నులు వేటికి ఉంటాయి? సూర్యచంద్రులను పుష్పవంతులని అంటారు. అట్టి సూర్యచంద్రులే నేత్రాలుగా కలవాడు. దివారాత్రములు రెండుట దయా సుగంధాన్ని ప్రసరించు నేత్రాలు గలవాడు. ఆయనకి 3 కన్నులు ఉన్నాయి కదా. అందులో ఒక కన్ను సూర్యుడైతే, ఒక కన్ను చంద్రుడైతే, 3వ కన్ను అగ్ని అని చెప్పుకుంటాం కదా. అలాగే ఈ 2 కళ్ళు సూర్యుడు చంద్రుడిగా ఉంటాయి. మనకి పగలంతానేమో సూర్యుడు రూపంలో మనల్ని కాపాడుతున్నారు, రాత్రి అంతానేమో చంద్రుని రూపంలో మనల్ని కాపాడుతున్నారు. ఆయన 2 కళ్ళు సూర్యచంద్రులుగా ఉన్నారు కాబట్టి ఈయన మనం ఏమంటామంట? పుష్పలోచన అంటామంట.
ఇలాగా పుష్పాలు ఎలా అయితే ఎప్పుడు ఒక సుగంధ ద్రవ్యాన్ని లేకపోతే సుగంధాన్ని మనకి అంతా ప్రసరిస్తూ మనకి ఆ వాసననిస్తూ ఉంటాయో, అలాగే స్వామివారు పగలవని రాత్రవని ఏదో రూపంలో మనకి ఆయన నుంచి కరుణ అనే ఆ సువాసనని మన మీద వెదజల్లుతూ ఉన్నారంట. ఆయన ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి మనం ఇలా బ్రతకగలుగుతూ ఉంటాం. ఒక్క క్షణము మనకి ఒక కథలో చెప్తారు కదా, అమ్మవారు ఆయన కళ్ళు ఇలా మూసారు అంతే, మూడో కన్ను తెరవడము, ప్రళయం రాయడము, అంత అస్తవ్యస్తం అయిపోవడము అలా అయిపోయిందనమాట. అందుకని స్వామివారు పాపం ఒక క్షణము కన్ను కూడా ఆర్పరు అని మనకి పూరి జగన్నాథ స్వామి కళ్ళు అందుకే గుండ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన కన్ను రెప్పే వాలిస్తే మన పని ఏమైపోతుందో తెలీదు. అందుకని వాళ్ళంతా దయామయంగా ఉంటారనమాట. సో ఏమంటున్నారు, ఏదో రూపంలో పగలవని రాత్రవని ఎప్పుడు స్వామివారు మన మీద ఆ కరుణ అనే సువాసనని ఎప్పుడు వెదజల్లుతూనే ఉంటారట. అర్ధిగమ్య అంటే కోరికలు కలవారు అర్ధులు అట్టివారికి చేరదగినవాడు, అనగా అందరి కోరికలను తీర్చువాడు అని భావము. ఎవరికన్నా కోరిక ఏది ఉన్నా సరే ఆ కోరికను తీర్చమని ఎవరిని అడగగలము? ఏదో చిన్న చిన్న సహాయం అయితే ఎవరన్నా మనుషులు 1-2 సార్లు చేస్తారేమో, కానీ ఎప్పుడు ఏదైనా అడగాలి అంటే మాత్రం కేవలం ఆ శివుడే ఉంటారు కదా. అందుకని ఏమంటున్నారు, అర్థించే వాళ్ళకి ఏమి అర్థిస్తున్నారో దాన్ని ఇచ్చేవాడు అర్ధిగమ్య. అందుకని శివుడు. అయితే అర్థించడం అంటే కేవలం కోరికలు అంటే ఇహలోకంలోని కోరికలే అవసరం లేదు. ఏదో పెళ్ళి కావాలి, డబ్బులు కావాలి, పిల్లల చదువులు కావాలి ఇట్లాగా అడగడమే అనేది అంతగా జ్ఞానము రానిక ముందు చేసే కోరికలు. కానీ స్వామి మోక్షాన్ని ప్రసాదించు అనే ఆ కోరిక కూడా ఎవరు తీర్చాలంటే మళ్ళీ స్వామివారే. స్వామి మీ భక్తి కావాలి నాకు అని అడిగి అది కూడా అదే స్వామినే అడగాలి. ఎందుకంటే స్వామివారి దయ లేకుండా మనం భక్తి చేయలేము. స్వామివారి దయ లేకుండా ఆ స్వామివారి నామం పలకలేము. ఆ స్వామి ఉండే ఆ గమ్యస్థానాన్ని, ఆ మోక్ష స్థానాన్ని మనం చేరలేము. అందుకని నువ్వు ఇహలోకం దావని పరలోకం దావంది ఎక్కడ కోరికలైనా నువ్వు ఎవరినన్నా అడగాలి. దానికి ఒక గమ్యం ఏమన్నా ఉంది అంటే అది ఆ శివుడే. కాబట్టి ఆయన్ని మనం అర్ధిగమ్య అంటామట. తర్వాత ఏంటి, సదాచార అంటే ఉత్తమమైన స్థిరమైన ఆచారము నడవడిక గలవాడు. ఇక్కడ అయితే సదాచారం ఉంటారు స్వామివారు, ఉత్తమమైన వారు, స్థిరమైన వారు, ఆచారము నడవడిక కలవారు శివుడు కదా. ఆయన ఉత్తమమైన వారు, అందులో ఇంకా ఆయనకన్నా ఉత్తములు ఎవరన్నా ఉన్నారని చెప్పడానికే ఉంటుంది, ఆయనే ఉత్తములు. ఆయన స్థిరమైన వారు, ఆయన ఇప్పుడున్నారు, అప్పుడున్నారు, అక్కడున్నారు, ఇక్కడున్నారని లేకుండా అంతటా ఆయన వ్యాపించున్నారు. ఆయన కదలడానికి కూడా స్థలము లేనంతలాగా వ్యాపించున్నారు. ఆయన ఎప్పుడూ స్థిరంగా ఉన్నారు. తర్వాత ఆచారము, అసలు ఆచారం అనేది ఏదన్నా ఉంది, ఏదన్నా సత్ప్రవర్తన ఉంది, సాంప్రదాయం ఏవన్నా ఉన్నాయంటే అది ఆయనకి మించింది ఎవరికి తెలియదు. అంత ఆచార పన్నులు కాబట్టి ఆయన్ని ఏమంటాం మనం, సదాచారులు అని అంటాం అనమాట. తర్వాత సర్వ అంటే సమస్తము తానే ఉన్నాడు. ఇక్కడ ఏది ఉన్నా సరే, ఒక జీవి అవని, ఒక వృక్షం అవని, ఒక రాయి రప్ప అవని, గాలి అవని, పంచభూతాలు అవని, ఏమి అవినా సరే దీంట్లో లేరు అని చెప్పడానికి ఏమన్నా ఉందా? లేదు. అంతటా ఆ స్వామి ఉన్నారు. రకరకాల రూపాల్లో ఉన్నారు. మనకి కనిపించడం వినిపించడం కొన్ని అయితే కనిపించవు వినిపించవు ఆ జీవుల్లో కానీ అలాంటి రూపాల్లో కూడా ఆ స్వామి వారే ఉన్నారు. ఎందుకు అంటే అసలు అంతటా వ్యాపించిందే ఆయన కదా. ఆయనే అన్ని రూపాలుగా ఉండి అలాగా ఏదో మాయావశమై మనం ఇదేదో ఇక్కడ ఉన్నది అనుకున్నట్టు, మన శరీరం ఏదో మనకు శాశ్వతం అన్నట్టు, మనం ఇవేవో అనుభవిస్తున్నాం అన్నట్టు మనం భ్రమలో ఉండి బతుకుతున్నామే తప్పితే నిజంగా ఇక్కడ ఏదన్నా ఉంది, ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరున్నారు? కేవలం ఆ స్వామివారు మాత్రమే ఉన్నారు. అందుకని ఏమంటున్నారు, ఆయన సమస్తము తానే అయి ఉన్నారని. ఆయన కానిది ఏదన్నా ఉందా? ఆయన కాని ఒక జీవి కానీ, ఆయన కాని స్థలము కానీ, ఆయన కాని కాలం కానీ ఏమన్నా ఉంటాయి? ఏమీ ఉండవు. అంతా ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా సరే ఆయనే ఉన్నారు కాబట్టి సర్వత్రా ఉంటారు కాబట్టి ఆయన సర్వాన్ని అంటామంట. తర్వాత శంభు అంటే భక్తులకు శుభమును కలిగించేవాడు.
శుభములు ఆయన ఇందాక చెప్పినట్టు శివ అంటేనే మంగళము, శుభము అన్నీ కలగడం అనమాట. సో శుభాలు కలిగించాలి అంటే వేరే వేరే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. స్వామివారి పాదాలు పట్టుకుంటే ఎప్పుడూ మనకి శుభమే కలుగుతుంది. మనకి మనసుని శుద్ధి చేసుకొని పూర్ణత స్వామికే శరణాగతి అనుకొని స్వామివారి పాదాలనే పట్టుకొని పూర్ణత ప్రేమతో స్వామివారిని మనం కొలుస్తూ ఉంటే కనుక ఇంకా ఆయన మనకి ఒకవేళ ఏమైనా అశుభాలు కలగాల్సినవి ఉన్నా సరే ఆయన వాటిని పక్కకు తోసి మనకి కేవలం అంటే కేవలం శుభం కలిగిస్తూ ఉంటారు. ఆఖరికి ఆయన పాదాల దగ్గరికి కూడా మనల్ని చేర్చుకుంటారు. అంతకు మించిన శుభం ఏమన్నా ఉందా జీవితంలో? ఇంకేముండదు. సో అలాగ అన్ని శుభాలు కలిగించే ఆయన కాబట్టి ఆయన మనం ఏమంటాం? శంభు అంటాము. తర్వాత మహేశ్వర అంటే తిరోధానకర్త, గొప్పవారిలో ఉత్తముడైన వాడు శ్రీ మహావిష్ణువు. ఆయనకి కూడా అధిపతి మహేశ్వరుడు, మహా ఈశ్వరుడు, అందరికీ ఈశ్వరుడు. ఆయనే అధిపతి కదా, అన్ని రకాలుగా కూడా ఆయనే అధిపతి. తిరోధానకర్త అంటే ఏంటి? జీవులు ఒకసారి లయమైపోయాక వాళ్ళని మళ్ళా సృష్టి జరిగే వరకు ఆయన కడుపులో దాచుకుని మళ్ళా వాళ్ళు జన్మ ఎత్తినప్పుడు ఇంకొకసారి ఇంతకు ముందు జన్మల్లో వాళ్ళు ఏం చేసున్నారో ఆ పాప పుణ్యాలు అవన్నీ చూసి అవి లెక్క కట్టి అప్పుడు మనకి తర్వాత జన్మనిస్తారనమాట. ఇప్పుడు మనం ఈ జన్మలో ఏదో కష్టాలు నష్టాలు సుఖాలు అనుభవిస్తున్నాం అంటే నిజానికి ఏం చెప్తారు? ఇవన్నీ మనం పూర్వజన్మల్లో చేసుకున్న వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసుకున్నవి కాదు. అందుకని అది మనకు అర్థం కాక ఏమనుకుంటాం, అరే ఇప్పుడు మనకి తెలిసి మనం ఎవరిని ఏం బాధ పెట్టడం లేదు, మన జీవితంలో ఏం తప్పులు తెలిసి చేయడం లేదు, మరి ఎందుకు అలాగా మనం ఇంత కష్టపడుతున్నాము అనే బాధ ఎప్పుడు మన వెనకాతలు ఉంటుంది కదా. అప్పుడు ఏమంటున్నారు? ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కాదు, ఇప్పుడు ఏదో ఒక మామిడి పండు ఏదో మనం తింటున్నాం అనుకుందాం, ఖచ్చితంగా అది నిన్న మొన్న వేసిన విత్తన ఫలం అయితే కాదు. అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతకాలం పట్టాలి, కొంతకాలం పడితేనే ఏదన్నా ఒక వృక్షం వస్తుంది, ఆ వృక్షానికి ఒక ఫలం వస్తుంది కదా. అలాగే మనం కూడా ఎప్పుడో ఏవో చేసి ఉన్నాము, ఆ చేసిన ఫలితాలు మనకి రావాలి అంటే అది కొంత సమయాన్ని తీసుకుంటుంది. కాబట్టి స్వామి ఏమంటారు? నువ్వు ఇప్పుడంతా మంచిగా చేసుకుంటూ వెళ్ళి, ఎందుకంటే తర్వాత జన్మలు కూడా ఉన్నాయి అనుకుందాం, అటు మళ్ళా జన్మ వస్తే ఇప్పుడు నువ్వు అంతా మంచిగా చేస్తే ఖచ్చితంగా నీకు ఆ తర్వాత జన్మల్లో మంచిగా సుఖంగా లాభంగా మళ్ళా ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు ఎలా అవలంబించాలో, అది ఎలాంటి గురువులు కావాలో అంతా ఇప్పుడు నువ్వు చేసే దాన్ని బట్టి దొరుకుతుంది. అందుకని ఇప్పుడు ఎంత కష్టపడుతున్నా, లేకపోతే ఎంత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా, లేకపోతే ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా మా కష్టాలు తీరడం లేదు కాబట్టి ఇంక మేము చెయ్యములే అనుకున్నామనుకో, మనము నెక్స్ట్ జన్మల్లో ఏమొస్తుంది అనే దాన్ని మనం ఇప్పుడే తగ్గించేసుకుంటున్నట్టు లెక్క. ఇది ఎలా ఉంటుందంటే, ఒక బ్యాంక్లో నువ్వు డబ్బులు వేసావు, అదేదో వెళ్ళి రెండో రోజు వడ్డీ అడిగితే వాడు ఇస్తాడు ఇవ్వడు, వాడికి కొన్ని టైమ్స్ ఉంటాయి కదా, ఒక నెలనో సంవత్సరంలో 5 సంవత్సరాలు ఏదో చెప్తాం మనం. సో ఆ తర్వాత వాళ్ళు ఇస్తారు తప్పితే ఇప్పుడు ఇవ్వరు. అందుకని అయ్యో రేపు ఇవ్వలేదు కాబట్టి ఇంకా మన డబ్బులు వేస్ట్ అయిపోయా లేకపోతే వెళ్ళమా అంటే అలా కాదు కదా, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఏమంటారంటే, నువ్వు 1,00,000 గోవుల్ని పెట్టు, ఆ దూడ వెళ్ళి వాళ్ళ అమ్మ ఎక్కడుందో, ఆ 1,00,000 గోవులు ఉన్నా సరే అది కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళి వాళ్ళ అమ్మనే పట్టుకుంటుంది. అలాగా మన జన్మలు మారిపోయినా, లేకపోతే ఇందాక అన్న ఒక ప్రళయం వచ్చేసింది, మనం అందరినీ మళ్ళీ స్వామివారు ఒక చోట ఉంచుతారు, మళ్ళీ నెక్స్ట్ జన్మలు ఇచ్చినప్పుడు ఇక్కడ మధ్య ఇంత సమయం వచ్చింది కదా అని మర్చిపోవడాలు ఏమి ఉండవు. మళ్ళీ మనం ఏం చేసామో నెక్స్ట్ జన్మల్లో, ఈ జన్మలో ప్రతి క్షణము ఈరోజు రేపు అని కాదు, ప్రతి క్షణము మనం ఏం చేసామో ఆ ప్రతి క్షణానికి లెక్క ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకరిని మనం సుఖపెట్టామంటే ఖచ్చితంగా ఆ సుఖాన్ని నువ్వు అంతో ఇంకా దానికన్నా ఎక్కువ నువ్వు అనుభవిస్తావు. అలాగే దుఃఖం కూడా అంతే. ఏదో ఒక మాట అనేసి ఉన్నాం కదా అనుకుందాం, ఒక మాట ఇప్పుడు అన్నాం అంతే, కానీ ఎదుటి నుంచి నువ్వు 10 మాటలో 100 మాటలో పడాల్సిన ఒక స్థితి దేవుడు కల్పిస్తాడు. అలా జరుగుతుంది. అవన్నీ ఏంటి? తిరోధానకర్త, మళ్ళా మనల్ని వెనక్కి తీసుకొని వచ్చే ఈ ప్రాసెస్ ఉంది, ఇదంతా ఆయన చేస్తూ ఉంటారనమాట. అందుకని ఆయన ఏమంటారు? మహేశ్వర అంటాము. అసలు మామూలుగా గొప్పవారిలో ఉత్తమమైన వాడు ఎవడు అంటే శ్రీ మహావిష్ణువు అంట. మరి ఆయనకి కూడా ఆయన అధిపతి అంటున్నారు, దేవతలందరికీ అధిపతి కదా, అందరికీ అధిపతి కాబట్టి ఆయన మహా ఈశ్వరుడు, అందుకని మహేశ్వరుడు. ఇంకొకటి ఏమంటారు? చంద్రపీడ, చంద్రుని పూలమాల వలె ధరించిన వాడు. చంద్రుడిని ఆయన తల మీద సిక మీద ఇలా ధరిస్తారు కదా,
ఇలా ఒక ఏదో పూల మాల కట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ధరించినట్టు ఆయన్ని ధరించారట. అందుకని ఆయన్ని చంద్రపీడ అంటున్నారట. అలాగే చంద్రమౌళి సిగలో జాబిల్లిని ధరించినవాడు. ఆయన జాబిల్లిని అవన్నీ సిగలో ధరించి ఉంచుతారు కదా, వాళ్ళ శిరోజాల నిండా సుగంధ పుష్పాలు చాలా ఉంటాయి, అందులో ఒకటి జాబిల్లట. అలాగా దాన్ని ధరించి ఉన్నారు కాబట్టి ఆయన్ని చంద్రమౌళి అంటారట. విశ్వము అంటే చరాచర రూపమైన విశ్వము తానే అయ్యున్నవాడు. ఇక్కడ ఒక విశ్వం ఉంది అంటే ఆ విశ్వం లాగా ఆ రూపాన్ని ధరించింది ఆయనే, ఆ విశ్వంలో ఉన్న ప్రాణుల రూపాన్ని ధరించింది ఆయనే, ప్రతి రేణువు ఆయనే, అందులో ఇంకా ఇంకా చిన్న రేణువులు ఉంటాయి అవి కూడా ఆయనే. అలాగా ప్రతి అంశంలోనూ ఆయన ఉన్నారు కాబట్టి ఈ విశ్వం అంతా ఆయనే ఆక్రమించి ఉన్నారు, లేకపోతే ఆయనే విశ్వంగా తయారై ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటారట, విశ్వము అంటారంట. తర్వాత ఏంటి, విశ్వంభరేశ్వర అంటే ఈ విశ్వాన్ని భరించు విష్ణువునకు కూడా అధిపతి. విశ్వంభర అంటే విశ్వాన్ని భరించేవాడు విష్ణువు, ఆయనకి అధిపతి కాబట్టి ఆయనకి కూడా ఈశ్వరుడు కాబట్టి ఆయన ఏమంటున్నారంట, విశ్వంభరేశ్వర అంటావంట. వేదాంత సార సందోహ అంటే వేదాంత సారములైన ఉపనిషత్తులు మొదలైన వాని రూపమైన వాడు. వేదాలు వేరా అంటే ఏమి వేరు కాదు, వేదాలు కూడా భగవంతుని రూపాలే. అందులో నుంచి ఉపనిషత్తులు వచ్చాయి, అవి కూడా స్వామి. అందులోంచి ఏవో శ్లోకాలు వచ్చాయి, అది కూడా స్వామి. ఆ శ్లోకాల్లోంచి మంత్రాలు వచ్చాయి, అది కూడా స్వామి. మంత్రుల్లో ఒక నామం ఉంటుంది, అది కూడా స్వామి. అంటే శబ్ద రూపంలో ఉంటారు స్వామి. ఏ రకంగా వెళ్ళినా సరే స్వామి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, వేదాంత సార సందోహ. వేదాల్లో ఏదన్నా ఒక సారం ఉంది, అందులో ఏమన్నా చెప్పారంటే దేని గురించి చెప్తారు, భగవంతుని గురించే చెప్తారు కదా. సో ఆ సారము ఆయనే, వేదాలు ఆయనే, అందులో సారము ఆయనే, ఇదంతా ఆయనే. కాబట్టి ఆయన ఏమంటున్నాము, వేదాంత సార సందోహ అంటారట. తర్వాత ఏంటి, కపాలి అంటే బ్రహ్మ కపాలాన్ని చేత ధరించినవాడు. ఒకప్పుడు బ్రహ్మకి 5 తలలు ఉంటాయి కదా, ఆయన ఒకసారి శివునితో కొంచెము ఆగ్రహంగా ప్రవర్తిస్తారు చేసినప్పుడు, అప్పుడు ఈయన దక్ష యజ్ఞంలో అప్పుడు ఈయన 5వ తలని తుంచుతారనమాట. తుంచినప్పుడు ఆ వేలికి ఆయన కపాలం అంటుకుపోయి ఉంటుంది, బ్రహ్మ కపాలం. అది వదిలించుకోవడానికి ఆయన ఎక్కడెక్కడెక్కడికో తిరుగుతారు, ఆఖరికి కాశీ వస్తే అప్పుడు ఆ బ్రహ్మ కపాలం పోతుంది. సో అలాగా ఆయన చేతిన బ్రహ్మ కపాలం ఉంటుంది కాబట్టి, ఉన్నది కాబట్టి ఆయన ఏమంటున్నారట, కపాలి అంటున్నారంట. తర్వాత నీలలోహిత అంటే నలుపు ఎరుపు కాంతులు కలవాడు. ఇక్కడ ఏం చెప్తారంటే, మామూలుగా అయితే స్వామివారేమో ఎరుపు రంగులో ఉంటారు, అంటే చాలా తెల్లగా స్ఫటిక రంగుల్లో అలాగా ఎర్రగా ఉంటారట. అమ్మవారు నలుపుగా, కాళీమాత అంటాం కదా, అలా ఉంటారట. అయితే ఈ 2 కలిపి అని ఎందుకు అంటున్నారు అంటే, అమ్మవారు అయ్యవారు ఆ పక్కన ఉన్నప్పుడు ఒక్కడి ప్రతిబింబం ఒక్కడి మీద పడినట్టు, లేకపోతే అర్ధనారీశ్వర అంటే కూడా సగం సగం ఉంటారు కదా, అలా కూడా ఒకళ్ళకి వేరే వేరు కాకుండా ఉంటారు అని చెప్పడానికి కూడా నీలలోహిత అంటాం అనమాట. ఒకళ్ళు నీలంగాను ఒకళ్ళు లోహిత రూపంలోనూ ఉంటారు కాబట్టి నలుపు ఎరుపు కాంతులు 2 ఆయనకే వర్తిస్తాయి. అమ్మవారు అయ్యవారు 2 కాంతులు ఆయనకే వర్తిస్తాయి, అందుకని ఆయన్ని నీలలోహిత అంటారట. ధ్యానాధార అంటే ధ్యానం చేయువారికి ధ్యేయంగా ఆధారమైన వాడు. ఎవరు ధ్యానం చేస్తారో ఆయనకి ఎవరి కోసం చేస్తారు, ఈయన కోసమే కదా. సో ఎవరుగా ధ్యేయం ఎవరు, స్వామివారే. ఆధారం ఎవరు, స్వామివారే. సో ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి ధ్యేయంగా స్వామివారే ఉంటారు కాబట్టి ఆయనకి వాళ్ళకి ఆ ధ్యేయానికి కూడా ఆధారంగా స్వామే ఉన్నారు కాబట్టి స్వామివారిని ఏమన్నారట, ధ్యానాధార అంటున్నారట. అపరిచ్ఛేద్య అంటే కాలాదులచే విభజింపరాని వారు. ఆయన్ని ఏ రకంగా అన్నా మనం విభజించగలమా, ఏ రకంగానే విభజించలేము. ఇందాక చెప్పినట్టు ఆయన పరిమాణంలో కూడా ఇంత అంత అని చెప్పలేము, అంతా ఆయనే ఉన్నారు. కాలంలో ఈరోజు ఉన్నారు రేపు లేరు అలా లేదు, ఏ కాలంలో అయినా ఆయనే ఉన్నారు, ఎక్కడైనా ఆయనే ఉన్నారు, ఎంతైనా ఆయనే ఉన్నారు, అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు. సో ఇది అని అనడానికి ఏమీ విభజించడానికి పనికొస్తుందా అంటే ఎక్కడ ఎలాగూ పనికి రాదు. అందుకని ఆయన ఏమంటున్నారంట, అపరిచ్ఛేద్య అంటున్నారంట. తర్వాత గౌరీ భర్త అంటే గౌరీదేవికి భర్త.
అమ్మవారి పేరు గౌరీమాత అని కూడా ఉంది కాబట్టి గౌరీమాతకు కూడా భర్తగా ఉన్నారు కాబట్టి ఆయన గౌరీ భర్త అని అనిపించుకుంటారట. గణేశ్వర ప్రమద గణములకు అధిపతి. గణేశ్వర అంటే మనం గణపతి అని అంటాము. అయితే ఈ ప్రమద గణములకు శివుడు కూడా అధిపతి, లేకపోతే ఇదే ఆయన పేరు అని కూడా చెప్తున్నారనమాట. సో గణేశ్వర అనే ఇంకొక పేరు శివుడికి కూడా ఉందన్నమాట. తర్వాత అష్టమూర్తి, ఇక్కడ ఆయన 7 మూర్తులుగా ఉంటారు కదా. అది ఎవరు? సర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు అని ఈ 8 మూర్తులలో అందరినీ కనిపించేవాడు, లేదా నేల, నింగి, ఆకాశం అనే 5 తత్వాలు కలవాడు. సూర్య, చంద్రులు మరియు ఆత్మ లేకపోతే యజమాని అని 8 రూపాలు కలవాడు. ఆయనకి అష్టమూర్తి అంటే 8 రూపాలు, ఇప్పుడు చెప్పిన ఆ 8 రూపాల్లో ఎలాగో ఉంటారు. అది కాకుండా మనకి ఈ పంచభూతాల్లో కూడా స్వామి ఉంటారు కదా. ఆ పంచభూతాలలో ఉండి ఇంకా ఏమంటున్నారు? సూర్యచంద్రులుగాను మరియు ఆత్మగా కూడా స్వామి ఉంటారు అంటున్నారు. మనలో ఉన్న ఆత్మ, మన శరీరం పంచభూతాలతో ఉంటుంది. అవి సూర్యచంద్రుడు. ఇక్కడ మనకి పగలు రాత్రుల్లో ఉండేవాళ్ళు, అలాగా ఈ 8 రూపాల్లో కూడా స్వామివారు ఉంటారు. అంటే మనకు కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మనలో కూడా స్వామి ఇన్ని రూపాల్లో ఉంటారనమాట. తర్వాత ఎవరు? విశ్వమూర్తి అంటే ఈ ప్రపంచమే తన రూపంగా కలవాడు. విశ్వమే ఆయన కాబట్టి ఇంకా ఆయన రూపము విశ్వమే అయి ఉంటుంది. లేకపోతే విశ్వమే ఆయన, ఆయనే విశ్వం, రెండిట్లో తేడా ఏం లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నామంట? విశ్వమూర్తి అంటున్నామంట. త్రివర్గ అంటే ధర్మార్థ కామములను త్రివర్గము అంటారు. వాని స్వరూపుడు లేదా వానిని భక్తులకు కలిగించువాడు. ధర్మము, అర్థము, కామము ఈ 3 ఉన్నాయి. మోక్షం అనేది ఇక్కడ చెప్పలేదు, ఎందుకంటే ఇవి అన్నీ ఒక దానికి వెళ్తాయి. ధర్మము, అర్థము, కామము అనేది ముందు వెళ్తాయి. ఇవి అన్నీ దాటాకనే మోక్షం అనేది. అయితే ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ ఏమంటారంటే ఈ 3 మనం చేసిన దాన్ని బట్టి స్వామి ఇస్తారట. కానీ మోక్షం అనేది మాత్రం మనిషి ఎలాంటి వాడైనా స్వామి కావాలి అనుకుంటే మనల్ని మోక్షానికి తీసుకొని వెళ్ళిపోతారంట. అది పూర్తిగా ఆయన చేతుల్లో ఉంటుందంట. అంటే యువతని వాడు సద్బుద్ధితో ఉండడా, సత్ప్రచారం చేయరా అట్లా అంటే ఏమంటారంటే ఇతని దాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ ఇలాగే అని చెప్పడానికి ఏముండదు. ఇప్పుడు మనము వీళ్ళ కొంతమంది భక్తుల గురించి చూస్తూ ఉంటాం కదా. అందరూ ఏమైనా ఏదో ఎప్పుడు గుడుల్లోనే చేశారు, ఇలా సాంప్రదాయాలు చేశారు, ఆచార వ్యవహారాలు చేశారని చెప్పడానికి ఉంటుందా? అలా ఏముండదు. ఏమీ తెలియని వాళ్ళు కూడా, లేకపోతే ఏదో మాంసం పెట్టిన వాళ్ళు, ఆ చెప్పుతోనే శివలింగాన్ని తుడిచిన వాళ్ళు, వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చేసారంటే స్వామివారు ఇక్కడ బాహ్యపరంగా మనిషి ఏం చేస్తున్నాడు అనే దానికి పట్టింపు లేకుండా ఆ భక్తుడు ఎలాంటి వాడు, అతని హృదయం ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఆయన మోక్షం అనేది పూర్తిగా ఆయన చేతుల్లో ఉంటుందన్నమాట. సో ఏదో కొన్ని పూజలు చేసాము, లేకపోతే ఏదో అందరికీ తెలిసేంత ఇన్ని ఏవో చేసేసారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మోక్షం వచ్చేయాలి, స్వామి పాదాల దగ్గరికి వెళ్ళిపోతామా అనేది ఏమాత్రం గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఈ బయట కనిపించేవి కేవలం మనల్ని అందులోకి తీసుకుని వెళ్ళడానికి తప్పితే ఖచ్చితంగా 3వది అయితే రాదు. అయితే ధర్మ, అర్థ, కామ ఇవి మన చేతుల్లోనూ ఉంటాయి. మనము అడుగుతాము, స్వామి వారు ఇస్తారు. ఇవన్నీ కలిస్తేనే ఈ 3 వర్గాలు అవుతూ ఉంటాయి. ఇవి కూడా స్వామివారు ఇస్తేనే మనకు వస్తాయి అంటున్నారు. సో ఈ 3 ఆయన ఇచ్చేవే కాబట్టి ఆయన్ని త్రివర్గ అని కూడా అంటారట. తర్వాత ఏమంటున్నారు? సర్గ సాధన అంటే సృష్టిని సృష్టించడానికి సాధ్యమైనవాడు. ఈ సృష్టిని సృష్టించాలి అంటే ఆయనకి తప్పితే ఇంకెవరికన్నా సాధ్యమవుతుందా? ఏదైనా భగవంతుడే కదా చేస్తాడు. భగవంతుడు చేస్తేనే ఈ సృష్టి అనేది సృష్టించబడుతూ ఉంటుంది. ఆయన్ని సృష్టించడం కానీ, పాలించడం కానీ, లయం చేయడం కానీ ఏదైనా ఆయన తప్పితే వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వేరే వాళ్ళు ఎవరన్నా చేతనవుతుందా అంటే ఏం చేతనవదు. కాబట్టి అదంతా ఆయనే చేస్తున్నారు కాబట్టి ఆయన ఏమంటారట? సర్గ సాధన అంటారట. తర్వాతది జ్ఞానగమ్యము, జ్ఞానముచే చేరదగినవాడు. జ్ఞానం అనేది ఉంటేనే కదా, భగవంతుని గురించిన జ్ఞానం మనకి తెలిస్తేనే కదా అసలంటూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి అణువులో స్వామి ఉన్నారు, ఆ భగవంతుని చేరుకోవడమే నా జీవిత గమ్యము అనే జ్ఞానం మనకి కలిగితే కదా
మనలో ఈ జ్ఞానాన్ని కలిగించాలంటే మళ్ళీ భగవంతుడే గురువు రూపంలో వచ్చి మనకి జ్ఞానాన్ని కలిగించాలి. సో అక్కడ కూడా భగవంతుడే ఆయన అనుగ్రహం మనమే చూపిస్తారు. తప్పితే మనకి జ్ఞానం అనేది తెలుస్తో తెలియదు. పొద్దున్న చెప్పుకున్నట్టు జ్ఞానం తెలియాలంటే కూడా మనలో చక్రాలు, మనకి ఉన్న 7 చక్రాలు అది ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే అవి ప్రతిస్పందిస్తాయో అప్పుడే కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. తప్పితే వేరే వాళ్ళు చెప్పినంత మాత్రాన మనకి అర్థం కావు. ఎందుకు అందరూ అర్థం చేసుకోలేరు అంటే మన సాధన అంతలా ఉండాలి. మన సాధన పెరిగే కొద్దీ మనలో చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. చక్రాలు యాక్టివేట్ అయినాకనే ఏదన్నా కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగా ఎప్పుడైతే మన జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటామో ఎలాగని అశాశ్వతమైన వాటిని వదిలేసుకుని శాశ్వతమైనవి ఏంటో తెలుసుకోవడం అదొక జ్ఞానము. శాశ్వతమైన ఆ స్వామినే పట్టుకోవాలంటే కేవలము నా ఆత్మని నేను ప్రాముఖ్యత ఇవ్వాలి. తప్పితే అశాశ్వతమైన లేకపోతే అనాత్మ మీద నేను అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఆఖరికి ఏం చేస్తాము, ఆ స్వామివారి పాదాల దగ్గరికి చేరుకుంటాం. సో అలాంటి జ్ఞానంకి గమ్యమైన వాడు ఎవరు? ఆ జ్ఞానానికి ఇవన్నీ ఏమైనా చేస్తున్నామంటే దేనికోసం చేస్తున్నాము? ఒక గమ్యస్థానం మనకుంది, ఒక గమ్యాన్ని చేరాలనుకుంటున్నాం. అదేంటి గమ్యము? ఆ స్వామివారి పాదాలు అనే మోక్షము. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఈ జ్ఞానం అంతా మనకు అవసరం అవుతుంది. అందుకని ఏమంటున్నారు, మనం సాధించేదామని అనుసరించేదామని ఆచరణలో పెడుతుందామని అంతా ఏంటంటున్నారు, దానికో గమ్యం ఉంది. ఆ గమ్యమే స్వామివారి పాదాలు అంటున్నారు. అందుకని స్వామివారు జ్ఞానగమ్య అని చెప్పబడుతున్నారు. తర్వాత ఏంటి, దృఢప్రజ్ఞ స్థితప్రజ్ఞుడు చలింపని తెలివి కలవాడు. ఆయన ఎలాగూ దృఢప్రజ్ఞుడే. ఆయన దేనికన్నా ఆయనకి ఏమన్నా ఇది మంచి, ఇది చెడు, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది కావాలి, అది వద్దు, ఇలా ఏమన్నా ఉంటుంది? ఏముండదు. ఎప్పుడు ఒకటే ఉంటారు, మహదానంద స్థితిలో ఉంటారు. ఆయన ఎప్పుడు ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి, మహదానంద స్థితిలో ఉంటారు. సో ఏమంటున్నారు, ఆయన స్థిత ప్రజ్ఞుడు కదా. అలాగా ఆయన ఉన్నారు. అలా ఉండే వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకుంటారు. మనకి అదే చెప్తారు. ఎందుకు ప్రతి దాని గురించి అలా బాధపడిపోతారు, ఏదో సుఖమని దుఃఖమని? ఇవన్నీ కాదయ్యా శాశ్వతము. ఇవన్నీ వదిలేసి అవన్నీ ఉన్నా సరే దాన్ని ఒక చోట అంటే ఏదో బాధ్యతగా అలా ఉంచుకొని మనసును మాత్రం నాకు అర్పించే అంటారు. ఎప్పుడైతే మనం శివుని పాదాల దగ్గరికి అర్పించేస్తామో ఇంకా సుఖం సుఖంగా అనిపించదు, దుఃఖం దుఃఖంగా అనిపించదు. మహదానంద స్థితి. అంతలో ఎంత ఉన్నారు? స్వామి ఉన్నారు. ఏది జరిగినా స్వామి ఉన్నారు. రేపొద్దున్న వెళ్ళేది స్వామి దగ్గరికి. ఇంకెప్పుడు చూసినా స్వామి 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 అని అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, అలాంటి దృఢప్రజ్ఞ ఉన్న స్థితప్రజ్ఞుడైన వాడు స్వామివారికి ఇష్టము. ఆయన ఎలాగూ స్థితప్రజ్ఞుడే కాబట్టి ఆయన ఏమంటామంట, దృఢప్రజ్ఞ అని అంటామంట. దేవదేవ అంటే దేవతలకు దేవుడై వరాలను ఇచ్చేవాడు. ఇక్కడ దేవుడు ఇలాగా ఎందుకంటున్నారంటే దేవతలు అనేవాళ్ళు ఎక్కువ ఉంటారట, దేవుడు అనేవాళ్ళు ఒక్కడే. అందుకని దేవతలు అంటే ఇంకా ఇంకా సముదాయాలు. ఇప్పుడు మనం డబ్బులు అడిగామంటే డబ్బులకు ఒక అధిపతి, ఒక దేవత ఉంటారు. అలాగే మన అవయవాల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, కళ్ళు ఉన్నాయంటే ఆ దృష్టికి ఒక దేవత ఉంటారు. అలాగే శ్రవణానికి ఒకళ్ళు ఉంటారు. అలాగే మన శరీరంలో అవయవాలు పనిచేస్తున్నాయంటే దానికి ఏ శక్తి కావాలో ఆ శక్తిని ఇచ్చేవాళ్ళు. రోజు మనకి సమయానికి ఆకలి వస్తుందంటే అక్కడ ఏదో జఠరాగ్ని వస్తుంది అంటే అక్కడ ఒక దేవత, అదో శక్తి అక్కడ ప్రేరేపిస్తుంది. అలాగా మనలో కూడా ఎందరో దేవతలు అనమాట. ఇంతమంది దేవతలకి ఒకటే దేవుడు ఉంటాడంట. దేవుడు మాత్రం ఒక్కడే ఉంటాడంట. ఆ దేవుడు మిగిలిన ఈ దేవతలందరికీ ఆయన అధిపతిగా ఉంటారనమాట. సో అందుకని ఏమంటున్నారు, దేవదేవ అని అంటున్నారంట. ఈ దేవతలకి ఆయన దేవుడయ్యి ఆయన వరాలు కేవలం మనుషులకే లేకపోతే జీవజంతువులకే ఇస్తారంటే కాదు, దేవతలకు కూడా ఆయన వరాలు ఇస్తారు. దేవతలకు కూడా ఏమైనా కావాలంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ దేవుడిని అడుగుతారు. దేవుడు అంటే మహాదేవుడు. ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఇస్తారట. అందుకని ఆయన్ని దేవదేవ అంటున్నారట. త్రిలోచన అంటే 3 నేత్రాలు కలవాడు. ఒకటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని అని చెప్పేసి ఆయనకి 3 నేత్రాలు ఉంటాయి కదా, అందరికీ ఉండవు, ఆయనకు ఉంటాయి. సో అలాగా 3 నేత్రాలు ఉన్న ఆయన కాబట్టి ఆయన్ని త్రినేత్రుడు అని చెప్తారంట. ఇందా చెప్పుకున్నట్టు మనం ఈ సూర్యుడేమో పగలు అంతా మనల్ని ఆ రూపంలో మన మీద కరుణ చూపించడం, చంద్రుడు అంటే రాత్రి అంతా ఆ రూపంలో మనకు కరుణ చూపించడం, అగ్ని అంటే మన యజ్ఞాలు అవి అనుకోవచ్చు.
ఆ రూపంలో అగ్ని లేకుండా జరగదు కదా, పంచభూతాలు అవి లేకుండా మనకి జీవితాన్ని జరుగుబాటు అవుతుందా, ఏం అవ్వదు. ఆ రూపాల్లో కూడా స్వామివారే ఉండి మన మీద కరుణ చూపిస్తూ ఉంటారు కదా. అందుకని స్వామిని ఏమంటారట, త్రిలోచన అంటారట. వామదేవ అంటే సర్వాంగ సౌందర్యము కల దైవము. దేవుళ్ళందరిలోనూ చాలా అందంగా ఎవరు ఉంటారు అంటే శివుడే ఉంటారని చెప్తారట. ఎంతలా ఉంటారు అంటే ఒక కథలో అయితే బ్రహ్మదేవుడు కూడా ఈయన ఇంత అందంగా ఉన్నాడు అని చూశాడు అని చెప్తారనమాట. అంటే అంత అందంగా ఉంటారు. మనకి ఏంటంటే బాలకృష్ణుడు అది వీళ్ళు అందంగా ఉంటారు అనేది మనం వింటూ ఉంటాం, కానీ నిజానికి దేవుళ్ళు ఎవరిలో అందంగా ఉన్న ఆయన ఉన్నారు అంటే మన కామేశ్వరుడు, మన శివుడు అనమాట. సో అందుకని ఆయన ఏమంటారట, వామదేవ అంటారట. మహాదేవ అంటే సర్వోత్కృష్టుడైన దేవుడు, ఉత్కృష్టుడు, అందరిలోనూ గొప్పవాడు. ఇంకా ఆయనే సృష్టించారు, ఆయనే స్థితి లయకర్త అన్నీ ఆయన చేస్తున్నప్పుడు ఇంకా ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేనప్పుడు ఖచ్చితంగా ఆయనే కదా ఉత్కృష్టుడు, అందరికన్నా గొప్పవాడు ఆయనే కదా. అందుకని ఆయన ఏమంటున్నాము, సర్వోత్కృష్టుడు అంటున్నాం, అందరికన్నా గొప్పవాడు అని చెప్పి ఆయన అంటామట. తర్వాత పటు అంటే సర్వ విధములా సమర్థుడు. సమర్థత ఉండాలి కదా, ఏదన్నా ఒక పని చేయాలంటే సమర్థత ఉండాలి. ముందు అది చెయ్యగలిగే ఆ సమర్థత ఉంటేనే వాళ్ళు అది పని చేయగలుగుతారు. సమర్థత లేకపోతే పని చేసినా దాంట్లో అంత అందం రాదు, చేయాల్సినట్టుగా జరగదు. అందుకని ఏమంటున్నారు, స్వామివారు ఇంత పెద్ద సృష్టి చేస్తున్నారు, ఇంతమంది మన మనుషులు ఉన్నాం, జీవ జంతువులు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏది జరగట్లేదు, అన్నీ జరుగుతున్నాయి. టైంకి సూర్యుడు వస్తున్నాడు, తర్వాత చంద్రుడు వస్తున్నాడు, లేకపోతే ఈ మన కాలాలు వస్తున్నాయి వెళ్తున్నాయి, అన్నీ అంతలాగా టైంకి అన్నీ జరుగుతున్నాయంటే ఒక ఆయన అక్కడ కూర్చొని నడిపిస్తున్నారు, సమర్థతతో నడిపిస్తున్నారు. ఏది అటు ఇటు పొల్లిపోకుండా ఉంటుందంటే ఆయన వల్ల జరుగుతున్నాయి కదా. అంత సమర్థత ఆయనకి ఉంది కాబట్టి ఆయన్ని ఏమంటున్నారు, పటుహు అంటారట. తర్వాత పరివృఢ అంటే యాజమాన్యాన్ని నిర్వహించటం యందు సమర్థుడు. ఇంతమందిని చూడాలి అంటే ఆయన యజమాని కదా, ఆయన క్రిందని ఇంకా దేవతలు ఉంటారు, వాళ్ళ క్రింద ఇంకా ఎవరు వాళ్ళకి చేసిన అనుచరులు ఉంటారు, ఆ క్రింద ఏదో మునులు ఋషులు లాంటి వాళ్ళు, ఆ తర్వాత ఏదో రాజులు లాంటి వాళ్ళు, ఆ తర్వాత సామాన్య మానవులు, మన కింద ఇంకా ఈ జంతువులని అవి అలా 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 రకరకాలుగా ఎన్నో రకరకాల మంది ఉన్నారు. మరి ఇంతమందిని ఎవరన్నా చూస్తున్నారు అంటే ఆయనే కదా అందరికీ యజమాని. అలాగా శివుడు అందరినీ కనిపెట్టుకుని ఉన్నారు, అందరినీ సరిగ్గా సమర్థవంతంగా పాలిస్తున్నారు కాబట్టి ఆయన ఏమంటున్నామంట, పరివృఢ అంటున్నామంట. తర్వాత ఏంటి, దృఢ స్థిరమైన మాడు, బలవంతుడు, వశిష్ఠుడు. ఈయన్ని దృఢంగా ఉంటారు కదా, దృఢంగా అంటే స్థిరంగా ఉండడం, అంతేగాని ఏదో చిన్న అటు ఇటు వచ్చేస్తే బెంబేలు ఎత్తుపోవడం, ఈ పని జరగదులే అని వదిలేయడం, ఇలా ఇలా చేసేవాడిని దృఢం అనలేం. కానీ ఈయనంటే ఇంకొకసారి ఆయన సృష్టి చేశారంటే మళ్ళీ ప్రళయం వచ్చేవరకు అదంతా జరిగేటట్టు చూస్తారు. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ఆయన కడుపులో వీళ్ళందరినీ జాగ్రత్తగా పెట్టుకుంటారు, కొంతకాలం పెడతారు, మళ్ళా సృష్టి చేస్తారు. సృష్టి మళ్ళీ ఎందుకు చెయ్యాలంటే మరి ఏవో పాప పుణ్యాలు ఉండిపోయినాయి. పుణ్యం ఉన్నవాడు ఏదో కొన్ని మోక్షానికి వెళ్ళినవాడు వెళ్ళిపోతాడు, బాగుంది. మరి పాపం పాపాలు చేసి ఉండిపోయాడే వాడి పరిస్థితి ఏంటి, అలాగే ఉండిపోతే కష్టం కదా. అందుకని మళ్ళా అతనికి ఇంకొక పునర్జన్మిస్తారనమాట, ఇచ్చి అప్పుడైనా బాబు కాస్త పుణ్యం చేసుకో, మళ్ళా 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 మళ్ళీ ఇలా జన్మలు ఎత్తకు అని ఇన్ని రకాలుగా ఏదో గురువులతోనో వేదాంతాలతోనో వేదంలోనో ఇందులోనో అందులోనేవో మనకి తెలిసేటట్టు చేస్తారు. తెలీదు అనడానికి ఏమి ఉండదు, కానీ మనిషి ఎంతో అజ్ఞానంలో పడి ఉన్న టైం అంతా ఏదో తినడానికి తాగడానికి పడుకోవడానికి అన్నట్టు టైం చేసేసుకొని మళ్ళీ అలా వెళ్ళిపోయాడు అనుకో. అలాంటి వాళ్ళని ఏం చేయాలి, మళ్ళీ ఆయన ఏదో కొంతకాలం ఉంచుతారు, మళ్ళీ తిప్పి ఇందులోకి తీసుకొస్తారు. అయితే ఇలాగా ఆ చక్రం తిరుగుతుంది పాపాత్ములకి. అయితే ఏం చేస్తారు, ఇంక ఇతనికి ఇలాగ అవ్వడం లేదని చెప్పి చాలా కష్టాన్ని ఇస్తారు. ఎంత కష్టం అంటే అప్పటి వరకు ఏమనుకున్నాడు, జీవితం అంటే తినడం తాగడం సుఖపడ్డమే అనుకున్నాడు కదా. అప్పుడు అర్థమవుతుంది, ఇది కాదు, ఏదో కష్టం వస్తుంది, కష్టం ఉందంటే ఇందులోంచి నేను బయటికి రావాలి కదా అని అప్పుడు కష్టపడి నెతుక్కుంటాడు అనమాట. అప్పుడు దేవుడి పాదాలను పట్టుకుంటాడు. సో ఏం చేసినా స్వామి ఎందుకు చేస్తారంటే ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి.
బుద్ధిమంతుడు జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు ఎలాగూ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆఖరికి మన ప్రయత్నాలు బాగున్నాయి, పర్వాలేదు అనుకుంటే స్వామివారు ఆయన దగ్గర తీసుకుంటారు. లేదు ఇంకా సరిగ్గా పండలేదు పండు అంటే ఏం చేస్తారు, ఇంకా కొంతకాలం అలా ఉంచుతారు కదా. అలాగా మనల్ని ఇంకొకసారి మళ్ళా జన్మలెత్తేటట్టు చేస్తారు. ఎందుకు? నువ్వు జ్ఞానాన్ని సంపాదించు, సన్మార్గంలో నడు, ఆఖరికి నీ గమ్యం ఏదో దాన్ని చేరుకో, నా పాదాలను చేరుకో, మోక్షాన్ని సాధించు అని చెప్పడానికి అనమాట. అందుకని ఇక్కడ స్వామిని ఏమంటున్నాము? దృఢ అంటున్నామంట. సర్వం శ్రీ శివ చరణారవిందార్పణమస్తు.